వెల్కమ్ టు గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ పట్టణంలో విజయవంతంగా జరిగిన దేశవ్యాప్త కార్మిక సమ్మె. పట్టణ వీధిలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న కార్మికులు నూతన చట్టాలను ఉపసంహరించుకుంటే కార్మిక లోకం కన్నెర చేస్తుందన్న ట్రేడ్ యూనియన్ నాయకులు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సొంటి రామకృష్ణను సత్కరించిన జనసేన నేతలు. ప్రజలకు మంచి చేయడంలో కూటమి పార్టీలు సమన్వయంతో పనిచేస్తాయన్న జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్. కైకలూరు మండలం పల్లెవాడ వద్ద అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు. వెంటనే అప్రమత్తమై కారులోని ప్రయాణికులను బయటకు తీసుకొచ్చిన స్థానికులు. గాయాలతో బయటపడ్డ 2 ప్రయాణికులు. కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న చిన్నజీయ స్వామి రైతు సఫల యాత్ర. కృష్ణా మిల్క్ ఫ్యాక్టరీలో పాడి రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన స్వామి, ప్రకృతి వ్యవసాయ ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్న జిఆర్ స్వామి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నిర్వహించిన దేశవ్యాప్త కార్మిక సమ్మె గుడివాడ పట్టణంలో విజయవంతంగా జరిగింది. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో సిఐటియు, ఎన్జీఓస్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్, పలు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. సమ్మెలో భాగంగా గుడివాడ పట్టణ పురవీధుల్లో నూతన లేబర్ కోడ్లు రద్దు చేయాలని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సీపీ రెడ్డి, ఏఐటియుసి నాయకులు చింతలూరు సత్యనారాయణ, ఎన్జీఓస్ అసోసియేషన్ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, పలు కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో కార్మికులు సమ్మె ర్యాలీలో పాల్గొన్నారు. పోరాడుతూనే ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే మన మోడీ గారు అంత మొండి అయితే కార్మిక వర్గం కూడా మొండిగానే వ్యవహరిస్తారు. ఈరోజు కాదు, ఆయన గద్దె దించే వరకు, ఈ 4 లేబర్ కోడ్లు వెనక్కి తీసుకెళ్లే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఇది ఒక హెచ్చరికగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఈరోజు మన రాజ్యాంగంలోనే మనకి స్వేచ్ఛా వాయువులు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారమే కార్మిక సంఘం పెట్టుకోవచ్చు, కార్మిక సంఘం హక్కుల కోసం ఆందోళన చేయొచ్చు. కానీ ఇలా నరేంద్ర మోడీ గారు ఆ సంఘాలని గుర్తింపు లేకుండా రద్దు చేయాలి ఈ చట్టాల ద్వారా అని చూస్తున్నాడు. అది సాధ్యం కాదని ఈ రోజు కాకపోతే మరొక రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామనేది ఈ సందర్భంగా ప్రారంభిస్తూ, అట్లాగే ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్మికుల సమ్మెకు ఏపీ ఎన్జిఓస్ పక్షాన మా సంఘీభావం తెలియజేస్తూ, ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి సంస్థలు ప్రైవేటీకరణ మార్గంలో నడిపిస్తూ లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి దేశం యొక్క భవిష్యత్తును నాశనం చేసే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈ కార్మికుల వ్యతిరేక చట్టాలు ఉన్నాయో వాటినన్నింటినీ రద్దు చేయాలని, అలాగే ఎంతో పేరు ప్రతిష్టలు గంచినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవడానికి కార్మికులందరూ ఐక్యంగా పోరాడి మన స్టీల్ ప్లాంట్ మనం తెచ్చుకునే పరిస్థితి తీసుకురావాలి. అలాగే దగ్గర లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసిని కానీ, ఇటు టెలిఫోన్స్ కానీ, తర్వాత రైల్వేస్ కూడా ప్రైవేటీకరణ మార్గంలో నడిచే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాడి మన హక్కులు మనం సాధించుకోవాలని, అలాగే ఉద్యోగస్తులు సంబంధించి సిపిఎస్ని రద్దు చేయాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ని దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రతి ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్లే ముందు సిపిఎస్ రద్దు చేస్తామని వాగ్దానం చేయడం, అలాగే బకాయిలు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న బకాయిలు ఉన్నాయో వాటిని కూడా వెంటనే ఇప్పిస్తామని హామీలు ఇచ్చి మరీ ఓట్లు వేయించుకున్న తర్వాత ఉద్యోగస్తులను పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే
ఐఆర్ వస్తానని చెప్పి వాగ్దానం చేశారు, అది లేదు. తర్వాత పిఆర్సీ 12వ పిఆర్సీ కమిటీ కూడా వేయలేని పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా ఉద్యోగులు కార్మికులు ఐక్యంగా పోరాడి ఈ యొక్క ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మన దేశవ్యాప్త సమ్మెను తలపెట్టి మొత్తం అందరూ కూడా ఉద్యోగ కార్మిక కర్షక రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని కారణం ఏంటంటే 4 లేబర్ కోర్టులు రద్దు చేయాలని, మినిమం జీతం 26,000 ఇవ్వాలని, అలాగే కార్మిక సంఘాలు పెట్టుకోవాలనుకుంటే మినిమం మనకు 100 మంది ఉంటే దాన్ని ఇప్పుడు 300 చేశారు. వీటన్నిటి మీద కూడా మనం పోరాడి ఇంకా ఐక్యతం చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఇంకా ముందు ఎన్నో పోరాటాలు చేయవలసి వస్తుంది. అందరూ కూడా ఆశా వర్కర్సు, మన ఉద్యోగులు, రైతులు, వ్యాపారస్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంజనేయ స్వామి, నేను గుడివాడ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీని. ఈరోజు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ ఆల్ ఇండియా జనరల్ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గత నెల మేము 27వ తారీఖున బ్యాంకర్స్ న్యాయమైన డిమాండ్ల కోసం మేము స్ట్రైక్ చేశాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా బ్యాంక్ ఉద్యోగులే కాకుండా ఇతర కార్మిక వర్గాల సమస్యల పట్ల ఎప్పుడైతే ఆల్ ఇండియా జనరల్ స్ట్రైక్ కాలిస్తారో బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ జనరల్ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అయితే మా న్యాయమైన డిమాండ్లు ఏమంటే, బ్యాంకింగ్ రంగంలో ఎఫ్డిఐలు ఇప్పటికే వద్దని చెప్పి అనేక మార్లు మేము ధర్నా చేసినప్పటికీ ఈ 100% ప్రవేశపెట్టాలని చూస్తుంది. దీన్ని మేము పూర్తిగా బ్యాంక్ ఎంప్లాయీస్ మేము వ్యతిరేకిస్తున్నాము. అలాగే పాత పెన్షన్ని పునరుద్ధరించి కొత్త పెన్షన్ రద్దు చేయాలని ఒక డిమాండ్ ఇప్పుడు నుంచి జరుగుతుంది, అది కూడా చేయాలి. అలాగే బ్యాంకుల్లో కొన్ని వేల ఉద్యోగాలు నియామకాలు ఉన్నప్పటికీ కూడా అది చేయకోకుండా ఉన్న ఉద్యోగస్తులు వెట్టి చాకరీ చేస్తున్నారు. తద్వారా బ్యాంకు ఉద్యోగస్తులు అనేక సమస్యల ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా నియామకాలు చేపట్టాలి, నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు మనకి ఏదైతే బ్యాంక్ ఉద్యోగాలే కాకుండా ఇతర రంగాల్లో మీరు చూసుకుంటే కనుక ఎల్ఐసీలు కానీ ఐడిబిఐ కానీ ఇలాంటి అన్నిటి కూడా ప్రైవేటేషన్ వైపు మొగ్గు చూపుతుంది. వీటన్నిటిని కూడా ఇమ్మీడియట్గా ఆపేయాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు కొన్ని వేల కోట్ల రూపాయల లాభాలు చూపించినప్పటికీ దాని నష్టాల్లో చూపించి ఇది బ్యాంకులు ప్రైవేటీకరణ చేసే అడుగు వేస్తుంది. అది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఐడిఐ బ్యాంకుని ఏదైతే ప్రైవేటేషన్ చేయాలని తలపిస్తుందో దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. అలాగే ఎన్పిఎస్ ఏదైతే మన వేల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలు తీసుకొని వాటిని చెల్లించకుండా ఏవైతే తాత్సారం చేస్తూ ఎన్పిఎల్గా చూపిస్తున్నారో వాటిని ఇమీడియట్గా రికవరీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మిక వర్గాలు, రైతాంగం, వివిధ ఏదైతే యూనియన్స్ ఉన్నాయో అన్నింటికి బ్యాంకింగ్ కానీ ఇతర సంఘాలు కానీ పిలుపునివ్వడంతో ఆ పిలుపునికి కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ సిఈసి కూడా మద్దతు ప్రకటించింది. ఆ యొక్క మద్దతులో కూడా మేము కూడా విద్యార్థి సంఘంగా ఈ యొక్క మద్దానికి సంఘీభావంగా వచ్చాము. అయితే వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అయ్యా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలా, మా హక్కులను కాపాడాలని అడుగుతున్నారు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కింద ఎన్నో కాలం బట్టి నామినల్గా జీతాలతో గడుపుతున్న ఆ యొక్క నిరుద్యోగులకి ఆ యొక్క ఉపాధి అవకాశం కల్పించాలంటూ, అదేవిధంగా కనీస వేతనం 26,000 పెంచాలని అడుగుతున్నారు. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి చేస్తుందో అది నశించాలని చేపట్టిన యొక్క సమ్మెకు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చావు. దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున యూనివర్సిటీలో నియామకాలు ఆపేశారు. అదేవిధంగా విద్యారంగానికి నిధులు కేటాయించుకోకుండా 10% కూడా మన బడ్జెట్లో నామినల్ గా విద్యారంగానికి నిధులు కేటాయిస్తే రాబోయే రోజుల్లో విద్యార్థులు ఏ విధంగా విద్యను అందుకుంటారని, అదేవిధంగా ఎక్కువ యూనివర్సిటీలో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంతవరకు ఫీజులు బకాయిలు లేకుండా అనేక మంది విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకోలేకుండా బాధపడుతున్నారు. కాబట్టి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరులు నశించాలని చేపట్టిన ఈ యొక్క సమ్మెకు మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కార్మిక సంఘాలు చేపట్టే 10 కార్యక్రమాలు వాళ్ళకి మద్దతుగా ఉంటామని, వాళ్ళు చేపట్టే 10 కార్యక్రమాల్లో విద్యార్థి రంగంగా పాల్గొంటామని, ఏదైతే న్యాయమయంగా కోరుతున్నారో 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు, వాళ్ళకి కనీస వేతనం 26,000 వచ్చేంత వరకు, అవుట్సోర్సింగ్ కింద ఉన్న ఉద్యోగులు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించే వరకు మేము వాళ్ళకి మద్దతుగా ఉండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ వెనకాల నిలబడతామని, ముందు వరుస నుండి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అసంఘటిత కార్మికులకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కొండంత అండగా నిలుస్తుందని గుడివాడ పట్టణ పండ్ల వర్తక సంఘ అధ్యక్షుడు గోకర కొండ బలరాం పేర్కొన్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన పండ్ల వర్తక సంఘ సభ్యుడు గుండెడ్డి భాస్కర్ రావు కుటుంబ సభ్యులకు రైతు బజార్ వద్ద గల పంటల వర్తక సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో 2 లక్షల PMJJBY చెక్కును పండ్ల వర్తక సంఘ అధ్యక్షుడు బలరాం మరియు పోస్టల్ శాఖ అధికారులు గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకం ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన తెలిపారు. గుడివాడ పట్టణ పరిధిలోని పండ్ల వర్తకుల సంక్షేమానికి వర్తక సంఘం చేస్తున్న కృషిని పట్టణ టీడీపీ నాయకులు పండరాజు సాంబయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ సీనియర్ మేనేజర్ పులిపట్టి గణేష్, ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పండరాజు సాంబశివరావు, పెద్ది కిషోర్, గుండు వెంకట్రావు, మోహన్ మరియు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పేరు వచ్చేసి గణేష్ అండి. నేను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గుడివాడలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మనకి ఇది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మనము ఈ గుడివాడలో ఉండే ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్కి ఎవ్రీ ఇయర్ గత 4 ఏళ్ళ నుంచి రెన్యువల్ చేస్తున్నాము. ఒక 300 మంది రెన్యువల్ చేసుకుంటున్నారు. వాళ్ళల్లో మనం ఈ సంవత్సరము 2 క్లెయిమ్స్ సెటిల్ చేయడం జరిగింది ఈ ఫ్రూట్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకే. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించి చెప్పాలంటే సంవత్సరానికి 436 రూపాయలు ప్రీమియం. ఇది మన బలరాం గారు వీళ్ళ నాయకుడు దగ్గరుండి వీళ్ళకి రెన్యువల్ చూపిస్తున్నారు. 430 రూపాయలు ప్రీమియము మే 31 తారీఖున పోతే రెన్యువల్ అవుతారు. రెన్యువల్ అయితే ఆ ఒక్క సంవత్సరంలో వాటికి ఎటువంటి ప్రమాదం జరిగినా కానీ ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. ఇది చనిపోతే 2 లక్షలు వాళ్ళ నామినీకి వస్తుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు. మనకి ఇది ఎంతో ఉపయోగకరమైన స్కీము. గవర్నమెంట్ ప్రధానమంత్రి తరఫున ఈ స్కీమ్ రన్ అవుతుంది. ఇంకా ఇటువంటి ప్రచారం లేక పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ స్కీమ్ ఉందని తెలియక చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీడియా వాళ్ళని కోరుకునేది అంటే ఈ స్కీమ్ గురించి తగిన ప్రచారం కల్పించి వాళ్ళ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి ఈ స్కీమ్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. ఈరోజు మన గుడివాడ టౌన్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో ఈ యొక్క కార్యక్రమం జరగడానికి చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే నాయకుడి యొక్క నిబద్ధత, నాయకుడు పనిచేసే విధానం. ఎందుకంటే ఒక నాయకుడు పేదవాడికి ఎలా ఉపయోగపడాలని ఆలోచిస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి, అలాగే స్టేట్ గవర్నమెంట్ అవని, సెంట్రల్ గవర్నమెంట్ అవని, ఏ గవర్నమెంట్ నుంచి వచ్చేసిన పథకాన్ని పేదవాడి దగ్గరికి ఎలా చేర్చాలి. ఎందుకంటే అందరికీ తెలియదు ఈ పథకాలు ఉన్నాయన్న విషయం. ఎందుకంటే కొంచెం చదువుకున్న జ్ఞానవంతులకైతే తెస్తుంది, కానీ చదువుకోలేని వాళ్ళకి ఈ పథకం ఇలా ఉంటుంది ఈ పోస్ట్ ఆఫీస్లో. దీనివల్ల చాలా అతి తక్కువ అమౌంట్ కడితే దానికి మనకి జీవితకాలం మనకి బీమా అనేది వస్తుంది. దానికి కావాల్సినటువంటి మన కుటుంబంలో ఏదైనా జరిగితే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఈ అమౌంట్ ఇలా వస్తుందని చెప్పని చాలామందికి తెలియదు. ఎంతోమందికి అవేర్నెస్ కల్పిస్తున్నారు. అయినప్పటికీ కూడా నాయకుడి యొక్క బాధ్యత చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే నాయకుడు బాధ్యత తీసుకుని నా కింద ఉన్నటువంటి ప్రతి వాడికి దీన్ని అమలు చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తే నాయకుడు. అలాగే ఈ గుడివాడ ఫ్రూట్ అసోసియేషన్ తరపున మా మిత్రుడు బలరాం గారు, గోకరకొండ బలరాం గారు ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద చేస్తా ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు, అంటే ప్రతి కష్టపడేటువంటి వ్యక్తి ఫ్రూట్స్ వ్యాపారం చేసుకుని జీవనం పోషించుకుని రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వ్యాపారం చేసుకున్నప్పుడు అనేక రీతిలుగా యాక్సిడెంట్లు కానీ అనేక రకాలుగా మరణిస్తున్నారు. అలాంటి వారి కోసం ఆయన ఆలోచన చేసి మన పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి మన ప్రధానమంత్రి జీవన జ్యోతి అనే కార్యక్రమం, ఒక పథకం అనేది ఉంది. ఆ పథకం ద్వారా మనం చేసే సహాయం కొద్దిదైనా సరే ఈ అసోసియేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పేదవాడికి మనల్ని నమ్ముకుని ఉన్నటువంటి ఈ కష్టపడి పని చేసుకున్న వ్యాపారం చేసుకున్న చిన్న వ్యాపారస్తులకి మనం సహాయం చేయగలమని ఆలోచించి ఆలోచన అమల్లో పెట్టి అధికారులతో మాట్లాడి, ఎందుకంటే బాధ్యత తీసుకుని కొంతమంది, నేను ఆ రోజు కూడా ఉన్నా, కొంతమంది నేను ఇలా చేస్తున్నాను రండిరా బాబు అంటే చాలామంది రాలా. అలా 2-3 రోజులు దాన్ని అలా పెట్టుకుని పనిమాల పిలిపించి వాళ్ళతో ఈ కార్యక్రమం చేయించి వాళ్ళ తరపున, వాళ్ళ అసోసియేషన్ తరపున పోస్ట్ ఆఫీస్కి ఈ ప్రీమియం కడతం జరిగింది. మరి ఈరోజు గుడివాడ పోస్ట్ ఆఫీస్లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం కింద మా యూనియన్లో సభ్యులైన గుండ్రెడ్డి భాస్కర్ గారు ఈ మధ్య అకాల మరణం చెందారు. ఆయనకి మరి ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచో గత 4 ఏళ్ళుగా అందరికి కడుతున్నాం. దగ్గర ఈ సంవత్సరం 2 సంవత్సరాల దగ్గర ఒక 6 క్లెయిమ్ల వరకు మా యూనియన్కి వచ్చినాయి, చనిపోయారు. ఇది ఈ యోజన పథకం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం చాలా మంచి పథకం. ప్రతి ఒక్కళ్ళు ఇందులో అర్హులు కావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మా సంఘంలో ఇటువంటి స్కీములు పెట్టి చేయాలని మా యూనియన్ సభ్యులు కిషోర్ గారు, అట్లాగే మన వెంకట్రావు గారు, అప్పన్న గారు వీళ్ళందరూ
ప్రోత్సహించి ఈ స్కీమ్ మనం ఇట్లా చేద్దామని అందరూ చెప్పబట్టి ఇవాళ ఇటు మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. వీళ్ళందరూ సహాయ సహకారాలతో ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని కోరు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన 29వ వార్డు మాజీ కౌన్సిలర్ సొంటి రామకృష్ణను బేతవోల్లోని ఆయన స్వగృహంలో జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు ఆ పార్టీ నాయకులు గురువారం అభినందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రామకృష్ణ ప్రజాసేవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ప్రధాన కార్యదర్శి సాయిన రాజేష్, జనసేన నాయకులు బుడమరాజు, స్థానిక టీడీపీ జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇరవై 29వ వార్డు మాజీ కౌన్సిలర్ మన సొంటి రామకృష్ణ గారికి మచిలీపట్నం పార్లమెంట్ అధికార ప్రతినిధిగా ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం. కావున ఆయనకి అభినందన తెలియజేస్తూ, అలాగే పదవి రావడానికి కారణమైనటువంటి మన గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారికి, అలాగే మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులుగా నియమితులైన వీరంకి గురుమాతి గారికి, అలాగే టీడీపీ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే సొంటి రామకృష్ణ గారు 2014లో మన బేతోలు 29వ వార్డు తరపున కౌన్సిలర్గా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజున ఎన్నికలు ఉన్నప్పటికీ ఆయన ప్రజలందరూ కూడా ఆశీర్వదించి, ఆ రోజున బేతోలు వార్డు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మేమందరం కూడా ఆయన కోసం, ఆయన గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేసాం. ప్రజలందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించి ఆయన భారీ మెజార్టీతో 29వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందించారు. గెలిచిన తర్వాత ఎప్పుడూ కూడా ప్రజలతో ఉండి ఏ సమస్య వచ్చినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ఆ యొక్క పదవిని వన్ని తెచ్చారు రామకృష్ణ గారు. కాబట్టి ఆయనకి ఇటువంటి పార్లమెంటు పరిధిలో ఈ పదవి ఇవ్వటం చాలా ఆనందించదగ్గ విషయం. ఆయన ఇంకా మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఆయన కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ అభిమాని, అలాగే ఆ తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చేసిన కృషి మరోలేంది. కాబట్టి ఆయన ఇంకా మరిన్ని సేవలు తెలుగుదేశం పార్టీ తరపున, అలాగే కూటమి నాయకులైన మేమందరం జనసేన పార్టీ, బీజేపీ అందరికి కూడా ఆయన సేవలు కావాలని చెప్పి ఈ 29వ వార్డు ప్రజలు అందరూ కూడా ఆయన్ని గెలిపించి ఆశీర్వదించారు. ఇప్పుడు మరింత ఉన్నతమైన స్థానానికి రామకృష్ణ గారు వెళ్ళాలని చెప్పి ఈ రోజున ఆయన స్వగృహానికి వచ్చి ఆయనకి పదవి వచ్చినందుకు ఆయన అభినందించడానికి వచ్చాం. కాబట్టి ఆయనకి మరొకసారి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు నిండు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఆయన యొక్క సేవలు మాకు కూడా ఉపయోగపడే విధంగా మాకు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు. ఈ రోజున బేతోలు సొంటి రామకృష్ణ అన్నయ్య గారి స్వగృహమునందు ఆయన్ని సన్మానించటకు గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోర్గడ్డ శ్రీకాంత్ గారు, అలాగే మా కూటమి ప్రభుత్వ నాయకులు, అలాగే బేతోలు వాస్తవ్యులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముందుగా సొంటి రామకృష్ణ అన్నయ్య 29వ వార్డుకి మాజీ కౌన్సిలర్గా చేస్తూ, అట్లాగే 29వ వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏమన్నా కూడా అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి సొంటి రామకృష్ణ అన్నయ్య. ఈ రోజున సొంటి రామకృష్ణ అన్నయ్య గారికి జిల్లా అధికార ప్రతినిధిని ఇవ్వటం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయనకి సన్మానం చేయటానికి మా ఇన్ఛార్జ్ బోర్గడ్ శ్రీకాంత్ గారు మేము ఇక్కడికి విచ్చేయటం జరిగింది. మరి సొంటి రామకృష్ణ అన్నయ్య గారు రాజకీయ పరంగా మరిన్ని శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా తమ్ముడు మాజీ కౌన్సిలర్ 29వ వార్డు మాజీ కౌన్సిలర్ సొంటి రామకృష్ణ గారికి జిల్లా అధికార ప్రతినిధి ఇచ్చిన సందర్భంగా మన గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జి బోర్గడ్డ శ్రీకాంత్ గారు మా తమ్ముడిని సన్మానించడానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మా తమ్ముడికి పదవి ఇచ్చినందుకు అందరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మా ఎమ్మెల్యే గారికి అలాగే మా కూటమి ప్రభుత్వం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మా తమ్ముడు మళ్ళీ ఇలాగే అన్ని పదవులు ఇలా పెరుగుకుంటూ వెళ్ళి ప్రతి పదవి చేయాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపు. మా శాసనసభ్యులు ఎన్నికల రాము గారు నన్ను నమ్మి ప్రజలకు సేవ చేస్తానని ఇచ్చి కోప్ పర్సన్గా నియమించారు. ఈ పదవికి జనాలకి, నన్ను అభిమానించే జనసేనులకి అందరికీ ఉపయోగపడే విధంగా నా సాయశక్తుల వాళ్ళ సలహాలు సూచనలు కూడా అందుకుంటా నాకు తెలియకపోతే తెలుసుకుని ప్రజాసేవలో ప్రజలకు ఉపయోగపడుతూ నాకు నేనుగా సంబంధించి నా వరకు నా కృషి చేస్తానని తెలియవస్తాను. మా తమ్ముడు సొంటి రామకృష్ణ గారు జిల్లా కార్యదర్శి పదవి ఇచ్చారు టీడీపీ
తరఫున అంతే కదండి. ఆయన సేవా తత్వం గల మనిషి, ప్రజలందరికీ చాలా సేవ చేసిన వ్యక్తి. వృద్ధాప్య పెన్షన్లు కానీ లేకపోతే ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా ఆయన అందుబాటులో ఉండి రామకృష్ణ గారు తనదైన శైలిలో చాలా వ్యక్తిత్వం, మానవత్వం ఉన్న మనిషి. ఆయనకి ఈ పదవి దక్కినందుకు అందరికీ చాలా సంతోషంగా ఉందండి. నమస్కారం. గుడివాడ టిడ్కో కాలనీలోని ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కార్పొరేషన్ లిమిటెడ్ విద్యుత్ ఉప కేంద్రం వద్ద ఉద్యోగుల ఏపీ 1104 యూనియన్ 77వ ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ పట్టణ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజబాబు పాల్గొని కార్మికులతో కలిసి యూనియన్ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డివిజన్ సెక్రటరీ మోహన్ రావు, స్టేట్ నాయకులు జిఆర్ వెంకటేశ్వరరావు మరియు కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఏదైతే మనం కార్యక్రమం నిర్వహించుకుంటున్నామో, మిత్రుడు మోహన్ రావు గారు చెప్పినట్టు ఏదైతే కార్మిక సమస్యల పట్ల, ఏదైతే ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాల గురించి కానీ, వారి శ్రేయస్సు గురించి కానీ, ఏదైనా కాస్త మేనేజ్మెంట్ దగ్గర పోరాడాలన్నా, సమస్య పరిష్కరించాలన్నా, ఉద్యోగుల భద్రత మీద ఏ పోరాటం చేసినా ఇది ఒక 1104 యూనియన్ మాత్రమే అని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే 76 సంవత్సరాల క్రితం ఇదే విజయవాడలో ఒక 1104 చరిత్ర 7 సభ్యులతో స్టార్ట్ అవడం జరిగింది. ఏదైతే ఆ 7 సభ్యులతో స్టార్ట్ అయినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో 7తో బిగిన విజయవాడలో ఈ రోజున మేనేజ్మెంట్తో ఏ సమస్యనైనా సరే పరిష్కరించుకునేగలిగినటువంటి శక్తి కలిగినటువంటి యూనియన్ ఈ 1104 యూనియన్. ఏదైనా సరే మేనేజ్మెంట్ ముందు ఈ 1104నే పిలుస్తుంది. ఈ మన ఉన్నటువంటి పూర్వ నాయకులే కానీ, ఇప్పుడున్న నాయకులు కానీ ఈ సమస్యల పట్ల, కార్మికుల యొక్క సమస్యలన్నింటినీ కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి, దాన్ని పరిష్కరించే శక్తి 1104కే ఉంది. అసలు యూనియన్ పుట్టుకేంటి, ఈ యూనియన్ ఎందుకు మనం బలపరచాలి, ఇతర మరి యూనియన్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క 1104 యూనియన్నే మనం ఎందుకు ఆదరించాలనే దాన్ని ముందుగా తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే అంకిత భావం, సమస్యల పట్ల అవగాహన కలిగి మేనేజ్మెంట్ని ఒప్పించి, అవసరమైతే సమస్య తీవ్రమైనప్పుడు సమ్మె చేయగలిగినటువంటి ఏకైక దమ్మున్న 1104 యూనియన్ మాత్రమే అని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, ఫిబ్రవరి 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఫార్మేషన్ డే సందర్భంగా గుడివాడ రూరల్ సెక్షన్ టిడ్కో ఆఫీస్ దగ్గర జెండా దిమ్మ ఆవిష్కరణ చేసినటువంటి జిఆర్ గారికి, అట్లాగే గుడివాడ డివిజన్ ప్రెసిడెంట్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, అలాగే డిస్కమ్ ఆఫీస్ బేరర్ ఫోర్మెన్ గారు రాఘవేంద్రరావు గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా అరేంజ్ చేసిన రూరల్ డివిజన్ సెక్షన్ స్టాఫ్ అందరూ, సబ్ ఇంజనీర్ గారు అమలేశ్వరరావు గారు మొదలుకొని లైన్ ఇన్స్పెక్టర్ రాము గారికి, రామకృష్ణ గారికి, వారికి సహకరించిన కింద స్టాఫు, అలాగే దాసరాము ఎల్లయ్య గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన యూనియన్ పుట్టినరోజున ఈ రోజున మనం అంతా జరుపుకోవటం చాలా ఘనమైన విషయం అని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యూనియన్ యొక్క చరిత్రని, పుట్టిన విధానాన్ని, సాధించిన సమస్యల్ని,
యూనియన్లో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం మన 1104 యూనియనే సూచిస్తుంది. ఆ విషయాలన్నీ కూడాను కూలంకషంగా మాట్లాడటానికి మన జిఆర్ గారికి మొట్టమొదటిగా జిఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాం. మరి ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు యూనియన్ గురించి, యూనియన్ ప్రతిష్ఠిత గురించి, యూనియన్ ఏమేం కార్యక్రమాలు చేసే గురించి అన్నీ చెప్పారు. మరి అట్లాగే పై నాయకత్వం చెప్పిన మేరకు మన కార్మికులందరూ ఏకమై మన సమస్యల సాధన కోసమై మరి అందరూ ఉమ్మటిగా ఉండాలని, ఇలాంటి పండుగలు మరెన్నో మనం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్మిక సోదరీమణులందరికీ పేరు పేరున గుడివాడ డివిజన్ 1104 తరపున ఉదయపూర్వక నమస్కారాలు సోదరులారా. మరి భారతదేశ చరిత్రలో, భారతదేశం కంటే ప్రపంచ చరిత్రలోనే ఎటువంటి రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా దిగ్విజయంగా 77 సంవత్సరాలు ఒక యూనియన్ని, ట్రేడ్ యూనియన్ నడపగలుగుతున్నామంటే ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి 1104 యూనియనే. దాంట్లో సభ్యులుగా ఉంటాం మనందరం కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కార్మికుల చేత, కార్మికుల కొరకు కార్మికులే నాయకులుగా ఎన్నుకోబడి ఏమీ ప్రతిఫలం ఆశించకుండా మన ఎంప్లాయీస్ కష్టాలనే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళు ఎలా నెరవేర్చాలనే దృక్పథంతోనే ఈ నాయకులు, మన ముందు నాయకులు ఎంతోమంది ఈ యూనియన్ కష్టపడి మరి ఈ రోజున ప్రాణాలు అర్పించడం కానీ లేదా రిటైర్డ్ అయి ఉండటం కానీ ఉంది. వాళ్ళందరికీ మనందరి తరపున, మన గుడివాడ డివిజన్ తరపున వాళ్ళందరికీ చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నవారికి మంచి ఆరోగ్యానికి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏది ఏమైనా ఇట్లాంటి కార్యక్రమాలు మనం తూచా తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే 7గురితో స్టార్ట్ అయిన యూనియన్ ఈ 77 సంవత్సరాలకు వచ్చేప్పటికి 75% మెజార్టీ యూనియన్గా మన సెక్టార్లో సిపిడిఎస్ఎల్ కానీ, ఎస్పీడిఎస్ఎల్ కానీ, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కానీ 75% ఓన్లీ 1104 సభ్యులే ఉన్నారంటే అది మన పూర్వీకులు నాటిన విత్తనాన్ని మనం, ఆ చెట్టుని మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. మనం ఖచ్చితంగా యూనియన్ సంఘం ఎప్పుడైతే పిలిపిస్తుందో ఆ పిలుపుకి ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వాలి. ఎందుకు అటెండ్ అవ్వాలంటే ఈ సంఘం ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది కార్మికుల సమస్యల పట్ల నిబద్ధతతో సమస్యలు తెలుసుకుని ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయడానికే పనిచేస్తారు. కాబట్టి ఆ సంఘం అయితేనే మనల్ని మంచిగా చూస్తుంది. కాబట్టి ఈ సంఘం ఎప్పుడు పిలిపించినా కూడా కార్మికులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ సంఘం పిలుపు మేరకు రావాల్సిందే, ఈ సంఘాన్ని బలోపేతం చేయాల్సిందే. రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఇవాళ మనకు ప్రైవేట్ పరం చేస్తామని అదాని మీటర్లు కానీ లేకపోతే వేరే అవుట్సోర్సింగ్ వస్తాయి కానీ అని ఇబ్బంది పెడుతున్నారు. వాటన్నిటినీ మనం తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఏకతాటి మీద ఉండాలి. సంఘం ఏదైతే పిలిపిస్తుందో దానికి తూచా తప్పకుండా రావాలి. ఆ వచ్చిన రోజునే మన యాజమాన్యాన్ని మనం నిలువరించి మన సమస్యలు పోరాడతాకి పరిష్కారం ఉంటుందని మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ఈనాటి కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు రూరల్ సెక్షన్ మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లెవాడ వద్ద అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన కారులోని ప్రయాణికులను బయటకు తీయడంతో కారులోని 2 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన 2 ప్రయాణికులను 108 వాహనం ద్వారా కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డోర్కి వెనకాలే వెళ్తే మంచిగా కొట్టుకోవడంగా ఉంటుంది. పర్లేదా ఊరుకుందా కంగారు పడ మాకమ్మా, ఏం అవలా. స్వర్గ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మాజీ చైర్మన్ పర్వతనేని జగన్మోహన్ రావు 21వ వర్ధంతి సందర్భంగా కుమారుడు ఆనంద్ సహకారంతో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కేటీఆర్ కళాశాల రోడ్లోని శిరీష రిహాబిలేషన్ సెంటర్ లో మానసిక వికలాంగులకు గురువారం భోజన వసతి ఏర్పాటు చేశారు. ముందుగా స్వర్గీయ జగన్మోహన్ రావు చిత్రపటానికి పట్టణ ప్రముఖులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గుడివాడ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్ మాట్లాడుతూ గుడివాడ పట్టణ అభివృద్ధికి జగన్మోహన్ రావు చేసిన సేవలు కొనియాడారు. మహనీయుడు వర్ధంతి సందర్భంగా 10 మందికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమం పట్టణ ప్రముఖులు వడ్లమూడి నరసింహారావు, బొగ్గారపు తిరుపతయ్య, జాజుల తాతారావు, పుట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా తండ్రి గారు 21వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఇక్కడ శ్రీకృష్ణ యాదవ సంఘం తరఫున పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఒక గొప్ప వ్యక్తికి, మంచి వ్యక్తికి నేను కొడుకుగా పుట్టినందుకు గర్విస్తూ ఆయన చేసిన సేవలు అందరూ కొనియాడారు. తండ్రి గారి గురించి నేను చెప్పుకుంటాం బాగుండదు. అలాగే ఈ కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకుని ఇక్కడికి వచ్చేసిన లింగం ప్రసాద్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆయనకి ఇంకా మంచి పదవులు వచ్చి గుడివాడనే మంచి పేరు వన్య తేవాలని, రాజకీయంగా మంచి పేరు రావాలని కోరుకుంటూ పెద్దలు, పూజ్యులు, నాకు తండ్రి సమానమైన తిరుపతి గారికి, నా మిత్రుడు నరసింహారావు గారికి, తాతారావు గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నమస్కారం. కృష్ణ యాదవ సేవా సంఘం స్థాపించి మరి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుట్టి హరికుమార్ యాదవ్, అలాగే సంఘ సభ్యులు మరొక మంచి కార్యక్రమాలు తీసుకుని, అలాగే ఈ రోజున శిరీష రిహాబిలిటేషన్ సెంటర్లో మరి ఏర్పాటు చేయడం, మరి మానసికంగా మరి వాళ్ళు పిల్లల ఎదుగుదల ఉన్నా మరి శారీరకంగా వాళ్ళకు ఉన్న ఇబ్బందులు దృష్ట్యా ప్రభుత్వ పరంగా కానీ అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నా కూడా ఇవన్నీ పెట్టి చక్కగా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి ముఖ్యమైనది మరి పర్వతనేని జగన్మోహన్ రావు గారు. ఆయన అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క అడుగుజాడల్లో మరి ఆ రోజున ఆయన కాన్స్టిట్యున్సీలో, గుడివాడ కాన్స్టిట్యున్సీలో ఆయన మొత్తం 294 కాన్స్టిట్యున్సీలో గుడివాడలో పోటీ చేయకోకుండా ఆయన వేరే చోట అన్నీ కూడా ప్రచారాలకు తిరుగుతూ ఉన్నా కూడా రావి సోనాద్రి చౌదరి గారు కానీ, జగన్మోహన్ రావు గారు కానీ వాళ్ళు నిలబడినట్టుగా, వాళ్లే సొంతంగా స్వయంగా నిలబడినట్టుగా తిరిగి ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించడమే కాకుండా ఆయన అడుగుజాడల్లో ఏం చేయాలి, ఈ గుడివాడ అభివృద్ధి ఏం చేయాలంటే మరి ఆ రోజున ఆయన వాళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని సెంటర్ డివైడరు, సెంట్రల్ లైటింగ్తో సహా హాస్పిటల్ కానీ, 100 పడకల హాస్పిటల్ కానీ, మరి గుడివాడకి ఒక ఆణిముత్యంలాగా మరి ఎన్టీఆర్ స్టేడియం మరి వాళ్ళు చూస్తూ ఉన్నాం మనం. మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం కాదు, ఆ జాతీయ కబడ్డీ పోటీలు కానీ ఇవన్నీ కూడా జాతీయ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కమిటీ కూడా మంచి మరి బాగా పనిచేస్తూ ఉంది. మరి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి శాసనసభ్యులు మరి ఎనిగళ్ళ రాము గారు, ఆయన కూడా మంచి చేయాలి, ఏదైనా కూడా గుడివాడ అభివృద్ధి చెందాలి, బాగా జరగాలని చెప్పేసి ఆయన కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. కృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో 2514 కార్యక్రమం గౌరవనీయులు పెద్దలు, గుడివాడకి సుపరిచితులు, ముఖ్యంగా దివంగత నేత అన్నగారు, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు అన్న నందమూరి తారక రామారావు గారి శిష్యుడు మరియు ఆయన అడుగుజాడలో నడిచే వ్యక్తి, కీర్తిశేషుడు, పెద్దలు పర్వతనేని జగన్మోహన్ రావు గారు. ఆయన గుడివాడకి చేసిన సేవలు అన్నీ కాదు, ఆయన కృషి ఫలితంగానే ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం అనేది వెలిసింది. ఆయన నందమూరి తారక రామారావు గారితో చెప్పి ఇలా అన్నగారు ఇలా గుడివాడకి ఒక స్టేడియం రావాలి, అది మీ పేరు మీదే రావాలి, దానికి నేను ఆర్గనైజ్ చేయాలని చెప్పి ఆయన 1-2 సార్లు అనేక సార్లు ఆయనకి చెప్పి ఎన్టీఆర్ గారి దృష్టి మరల్చి గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియం నిర్మాణానికి, అన్ని నిర్మాణ రంగంలో కూడా ఎన్టీఆర్ స్టేడియం రావడానికి ప్రధాన కారణమైన కీర్తిశేషులు జగన్మోహన్ రావు గారు ఆయన ఈరోజు మన మధ్య లేరు. ఆయన మన మధ్య లేకపోయినా కానీ ఆయన చనిపోయిన తర్వాత నుంచి కూడా ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం వారి కుమారుడు పర్వతనేని ఆనంద్ గారు, ఎన్టీఆర్ స్టేడియం మాజీ జాయింట్ సెక్రటరీ గారు, ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరు మీద వర్ధంతి కార్యక్రమం చేసుకుంటూనే వస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా మేము కర్లా వర్ధాశ్రమానికి ఏర్పాటు చేసిన అన్నదానం. అలాగే ఈరోజు ఆయన మొన్న ఆనంద్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ పిల్లల్ని మానసిక వికలాంగుల్ని చూడడం జరిగింది. ఆయన మనసు తలించిపోయి హరిగారు నాన్నగారి పేరు మీద 21వ వర్ధంతి వస్తుంది. ఆ వర్ధంతి సందర్భం ఇక్కడ ఉన్న మానసిక వికలాంగ పిల్లలకి మనం ఏర్పాటు చేస్తామన్నారు. వారికి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పత్రం తెలుపుతున్నాం.
ప్రదానం చేయటం వ్యక్తులే చెప్పారు మంచిదని. అయినా దాంట్లో కూడా గుడివాడ చాలామంది ఆశ్రమాలు ఉన్నాయి. అయినా ఇది ఒరిజినల్గా మానసిక వికలాంగులకు సేవ చేయటం అంటే గుడివాడ ఇదే ఉంటుంది. ఇలాంటి దాన్ని మొన్ననే ఆనంద్ గారు ఈసారి కార్యక్రమం పెడదామన్నారు. వాళ్ళ నాన్నగారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఇప్పుడు అందరు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఆయన స్టేడియం రామారావు ఉన్నప్పుడు తీసుకురావటం కాదు, అది కట్టేదాకా రోజు ఆయన సొంత ఇంటి మాదిరి దగ్గర కూర్చొని ప్రతిదీ పర్యవేక్షించి ఆ కార్యక్రమం అయ్యేదాకా నిద్రపోలేదు. అలాంటి జగన్మోహన్ గారు కార్యక్రమం పెట్టారు. వాళ్ళ దాంట్లో ఆనంద్ గారు కూడా వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్యక్రమం చేయాలని ఆయనకు నివాళులు అర్పిస్తూ చేస్తున్నారు. ఇలాంటి ఆనంద్ గారు కూడా మంచి స్వభావంలోనూ ఏదంటే 10 మందికి ఏదైనా చేయాలని తపన ఉండేది వ్యక్తులను ఆయన కూడా ఒకరు. వెంకటప్రసాద్ గారి గురించి చెప్పలేదు. రేపు ఏ పదవి వచ్చినా సరే ఆయన మామూలుగా ఉండేవాడు. అంతేగాని నాకు చైర్మన్ వచ్చిందని మినిస్టర్ వచ్చిందని అని ఇంకా కొంతమంది ఇంకో రకంగా ఉంటారు. ఆయన అలాంటి కాదు, అందరితో కలిసిపోయే మనిషి వెంకటప్రసాద్ గారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెకు మద్దతుగా గుడివాడ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గుడివాడ ఆర్టీఓ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటుగా టిడ్కో ప్లాట్ల లబ్ధిదారుల రుణమాఫీ హామీలను అమలు చేయాలంటూ నాయకులు నినాదాలు చేశారు. ఇక కాలనీ వాసుల సమస్యలపై అభివృద్ధి కమిటీ పెద్దలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడ్కో శ్రీకాళహస్తి కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ, నాయకులు రాణి, మేకల శివరామ ప్రసాద్, ఉత్తరలక్ష్మి, మామిడి బాబురావు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ లో టిడ్కో కాలనీ రుణమాఫీ కోసం 250 కోట్లు కేటాయించాలి. మౌలిక వసతులు, ఆసుపత్రులు, సచివాలయాలు కట్టించాలి. రుణమాఫీ చేయాలి. టిడ్కో కాలనీ రుణమాఫీ దేశవ్యాప్తంగా ఈరోజు 30 కోట్ల మంది కార్మికులు, కర్షకులు, ప్రజలు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేసినందుకు 30 అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే సమ్మెలో పాల్గొని ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి జయప్రదం చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పాలకులు ప్రజాభిప్రాయాన్ని మన్నించి ప్రజలకు అవసరమైన విధానాలు అమల్లోకి తీసుకురావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. టిడ్కో కాలనీకి ఈరోజు జరిగే బడ్జెట్లో 250 కోట్లు కేటాయించి టిడ్కో రుణమాఫీని గుడివాడలో జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మందపాడు కాలనీలో మౌలిక వసతులు కల్పించి రోడ్లు వేయాలి. శ్రీకాళహస్తి కాలనీలో అన్నమాట ప్రకారం రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి మంచినీటి కుళాయిని ఉచితంగా వేయాలి. 10,000 కట్టమంటున్నారు. ఇది అన్యాయం. వాళ్ళు పేదవాళ్ళు కట్టలేరు. అలాగే బెంగళూరులో అక్రమంగా చేపల చెరువులకు అనుమతుల్ని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కాకపోతే నియోజకవర్గ స్థాయిలో ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క టిడ్కో కాలనీ అభివృద్ధి సంఘం తరఫున టిడ్కో కాలనీ వాసులందరూ కలిసి ఈ యొక్క టిడ్కో కాలనీ రుణమాఫీ చేస్తాను, మాకు ఓట్లేసి గెలిపించమని వెనుగండ్ల రాము గారు అభ్యర్థించడం, దాన్ని మేము నమ్మకంగా చేస్తారనే ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టిడ్కో కాలనీలో పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయాలని, అలా నిజం చేయాలి అంటే ఈ రుణమాఫీ తప్పకుండా జరగాలని కోరుకుంటున్నామండి. ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ కారణంగా రుణమాఫీ కోసం కూడా అనేక మౌలిక సదుపాయాలు వీటన్నిటి కూడా కలిపి 250 కోట్లు ఖర్చు అవుతుంది. దీనికి కూడా దయచేసి మీరు ప్రభుత్వం వారిని కోరుతున్నాం. మేము మరి టిడ్కో కాలనీలో 50,000 మంది జనం ఉన్నారు. అందరికీ మంచి జరిగేలాగున మీ పేరు చెప్పుకునేలాగున చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. టిడ్కో కాలనీ జరగాలి. వెనుగండ్ల రాము గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఎలక్షన్లో మీకు తప్పకుండా రుణమాఫీ చేస్తామమ్మా అని చెప్పేసి మాకు అందరికీ చెప్పడం, మేము ఆ మాటలు నమ్మి ఆయన గెలిపించడం జరిగింది. ఆయన ఈరోజు మేము వెళ్ళి ఏంటి రుణమాఫీ సంగతి ఏంటి అంటే, మీరు కట్టుకోండమ్మా, మీరు ఎలక్షన్లో ఇచ్చిన మాటలు వాగ్దానాలే కానీ అవి జరిగే పనులు కాదని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. మేము పేదవారమి, ఇల్లు ఇచ్చారని ఎంతో ఆశతో
మేము ఎంత సంతోషంగా ఇంట్లోకి వెళ్ళామో అంత బాధపడుతున్నాము. బ్యాంకు వారు వడ్డీల మీద వడ్డీలు వేసేసి మమ్మల్ని బాగా పీక్కుతుంటున్నారు. నేనే దగ్గర 5 లక్షల వరకు నా బంగారం అది తాకట్టు పెట్టుకొని నేను లాస్ అయిపోయాను. నా బంగారం 20,000 కట్టాల్సింది 6 లక్షల రూపాయల బంగారం ఎలా వేసేస్తా ఇడిపించుకుంటారా లేదని చెప్పి పేకల మీద కూర్చుంటే అప్పటికప్పుడు 3 లక్షల రూపాయలు ఆ లాస్కి నేను అమ్ముకున్నాను. అది ఈ విషయం కూడా వెళ్ళి రాము గారు ఇట్లా ఉందయ్యా మా పరిస్థితి ఏంటి, మీరు చేస్తున్నారు కదా చెయ్యండి అంటే జరిగే విషయం కాదని చెప్పేసి ఆయన చెప్పారు. మాకు చాలా బాధగా ఉంది. మేము బయటకు వచ్చి కూలి చేసుకుంటే కానీ మాకు జరగని పరిస్థితి. మేము ఇప్పుడు 3,60,000 కట్టాలని మాకు చెప్పారు. ఫస్ట్లో మాజీ చైర్మన్ గారు మీటింగ్ పెట్టి 3,60,000 కట్టమని చెప్పేసి ఇప్పుడు నెలకి 4,000 కట్టండి, 3,500 కట్టండి, 20 సంవత్సరాలు కట్టండి అని చెప్తున్నారు. అది మాకు నిజంగా ఆ రోజు ఇలా జరిగేటట్టు 20 సంవత్సరాలు కట్టాలి, 3,500 లెక్కన కట్టాలి, 12 లక్షలు వాళ్ళకి కట్టాలి అని చెప్పేసి అంటే మేము అసలు ఆ ఇల్లు తీసుకునేవాళ్ళమే కాదు. మేము ఇల్లు తీసుకున్నా సంతోషపడాలో రొంపులోకి వెళ్ళామని బాధపడాలో మాకు అర్థం కాకుండా ఉంది. మీరు పెద్దలు అందరూ దయించి మా ఈ విన్నపాన్ని వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాల 15వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో జేసీజీ టెక్నాలజీస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుత్తికొండ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా. నేడు ఆకలి మిగిలింది, అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు, అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. కంప్యూటర్స్ బ్రాంచ్ ఈ అవార్డుని ప్రదానం చేయవలసిందిగా మన సంస్థల వైస్ ప్రెసిడెంట్ కొడాల కృష్ణారావు గారిని ఆహ్వానిస్తున్నాను. సో ఈ అవార్డు స్పాన్సర్డ్ బై ఖాళీ చేయకపోతే అలాగే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో Sarvani Memorial Cash Award of 6,000 for topper in computers branch, sponsored by our executive mentor. Next, Sri Garpat Ramesh Chandra Bose Memorial Cash Award of Garu goes to 22 batch Mechanical 35 Damera Manikanta with 96.85%. Manikanta alage vari tallidandrulni Mechanical HOD Suresh Garni with 4,000 for overall topper in Mechanical branch. సేమ్ ఇది కూడా పొట్లూరు నరసింహారావు గారే స్పాన్సర్ చేశారు. మూడవది శ్రీ ఎర్నేని శ్రీనివాసరావు శ్రీమతి. నేను ఈ కాలేజీలో
83 బ్యాచ్ నెంబర్ వచ్చి 8330C23. ఆ నెంబర్ ఇప్పుడు కూడా గుర్తుంది. మీది కూడా అదే సిరీస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ కాలేజీలో నేను 83లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి 99లో అబ్రాడ్ వెళ్ళటం జరిగింది. అంటే తర్వాత ఇంజనీరింగ్ కూడా మహారాష్ట్రలో బిఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అమరావతి యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ అక్కడ చేశాను. 99లో యుఎస్ వెళ్ళాను అనమాట. నేను ఈరోజు ఇదే కాలేజీలో చదివి నేను ఈ కాలేజీకి చీఫ్ గెస్ట్గా రావటం అనేది నాకు ఎంత ఆనందంగా ఉందంటే నా స్టూడెంట్ రోజులన్నీ కూడా బాగా గుర్తొస్తున్నాయి అన్నమాట. మీ జోష్ చూస్తుంటే ఎప్పుడో 83లో నేను ఈ కాలేజీలో చదివినప్పుడు నా యానివర్సరీ ఆ రోజులన్నీ కూడా చాలా కూడా గుర్తొస్తున్నాయి. అదే జోష్, అదే మొమెంటమ్ మీరందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ చేస్తున్నారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కైకలూరులో నిరసన ప్రదర్శన, రాస్తారోకో, ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. నిరసన కార్యక్రమాల్లో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు సుజాత, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తదితర నాయకులు కార్మిక రైతాంగ సమస్యలపై మాట్లాడారు. సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు. జిందాబాద్ జిందాబాద్. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, అలాగే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కైకలూరులో కూడా పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉన్నది. అంగన్వాడీలు, ఆశాలు, అట్లాగే ఆటో కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఇతర రంగ కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమైనవి. ఇవాళ కార్మిక చట్టాలు నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి 4 లేబర్ కోడ్ల వల్ల రేపటి నుంచి కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, పని గంటలు పెరుగుతాయి, కనీస వేతనాలు అమలు కావు, ఉద్యోగ భద్రత ఉండదు. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్స్ని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దీంతోపాటు స్కీమ్ వర్కర్లకి, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ ఇట్లాంటి స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే కనీస వేతనాలు నెలకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసంఘటిత రంగ కార్మిక సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఇతర ఆటో కార్మికులు కానీ, అలాగే పంచాయతీ కార్మికులు, ఇట్లాంటి కార్మికుల యొక్క సమస్యలు కూడా పరిష్కరించి ఆదుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే కనుక రాబోయే కాలంలో కార్మిక పోరాటాలు, అలాగే కార్మిక కర్షక ఐక్యతతోటి ఇవాళ రైతాంగ పోరాటాలు కూడా పెరుగుతాయని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన విత్తన చట్టం కానీ, విద్యుత్ సవరణ బిల్లు కానీ కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతులు కోరుతున్న విధంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అమెరికాతో చేసుకుంటున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల దేశ రైతాంగం దివాలా తీసే పరిస్థితి ఉంది. కాబట్టి అమెరికా, యూరోపియన్ యూనియన్తో చేసుకున్న వ్యవసాయ ఒప్పందాలు కూడా రద్దు చేసి రైతాంగానికి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి కార్మిక కర్షక ఐక్యతతోటి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతాయి. కాబట్టి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. లేకపోతే
రైతుల యొక్క కార్మికుల యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చిన్నజీయస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న సుఫల రైతు యాత్రలో భాగంగా వీరవల్లి కృష్ణ మిల్క్ యూనియన్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు కామధేనులో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించే రైతులకు సహకరిస్తున్నామని కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో పాడి రైతులను ఉద్దేశించి జియాస్వామి మాట్లాడారు. కేవలం స్వామివారి దివ్యాశీస్సుతో మాత్రమే ఈ ఫ్యాక్టరీ కట్టడం, ఆ విపత్కరమైనటువంటి బుడమేరు నుంచి కూడా 1,50,000 మంది రైతులు, 1,300 మంది పైగా గ్రామాలు అందరూ కూడా ఆనందంగా ఉండాలంటే స్వామివారి యొక్క దివ్యమంగళ శాసనాలతో ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో మరొక సువర్ణ అధ్యాయం ప్రారంభమవుతోంది అని మేము ఆశిస్తున్నాం. ఇదివరకు శ్వేత విప్లవాన్ని తీసుకొచ్చి మన కృష్ణా జిల్లా మిగిలినటువంటి ప్రాంతాల కంటే పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఈ దేశానికి మార్గదర్శనం చేయగలదు అని నిరూపించినటువంటి ఈ కృష్ణా మిల్క్ యూనియన్ ఈవేళ మరొక హరిత విప్లవాన్ని తీసుకురాబోతుంది. సాధారణంగా ఈ డైరీ వాళ్ళ కార్యక్రమాలు వేరు, ఆగ్రో సంబంధమైనటువంటి వాళ్ళ కార్యక్రమాలు వేరు. కానీ మా ఆంజనేయులు గారు ఈ రెండింటిని కలిపి 2 కన్నుల్లాగా ప్రజా జీవనం ఆరోగ్యంగా ముందుకు సాగాలి అనేటటువంటి ఒక ఉద్యమానికి బీజారోపణం చేయబోతున్నారు. ఈవేళ నిన్న రాత్రి మా ఎండి గారు ఏమిటోనండి మా చైర్మన్ గారు ఇట్లాగే మాకు రోజుకు ఒక తలకాయ నొప్పి తీసుకొచ్చి పెడుతుంటారు అని అన్నారు. ఎందుకు తెచ్చి పెడతారంటే మన ఎండి గారు వారి యొక్క టీముకు ఉండేటటువంటి సత్తా సామర్థ్యం తెలిసిన వ్యక్తి కనుక ఏ బాధ్యత పెట్టినా వారు దాన్ని చూచారు తప్పకుండా అనుకున్న దానికంటే అధికంగా, అనుకున్న దానికంటే మరింత క్వాలిటేటివ్గా దాన్ని తీసుకురాగలరు అనే విశ్వాసం ఆంజనేయులు గారి హృదయంలో పరిపూర్ణంగా ఎండి గారి మీద ఉంది కనుక వారి మీద మరొక బాధ్యత మరొక బాధ్యత మరొక బాధ్యతని పెడుతుంటారు. ఈవేళ మన ప్రాంతాల్లో పండినటువంటి పంటలకి వాటిని సరి అయినటువంటి ధర రైతుకి అందేటట్లుగా చేసే ఒక బాధ్యతని మన ఈ కృష్ణా మిల్క్ యూనియన్ తన భుజాల మీద వేసుకుంటోంది అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక పరిణామం. ఇది ఒక స్వర్ణ అధ్యాయము అని మేము అనుకుంటాం. ప్రాబబుల్లీ ఇది మిగిలినటువంటి వాటికి కూడా ఒక ఆదర్శం కావాలి. సాధారణంగా పాలని పోసేటటువంటి వ్యక్తులు రైతులే అయి ఉంటారు. పశువుల్ని వాళ్ళు మేపుతూ ఆ పశువుల ద్వారా వ్యవసాయం చేస్తున్నాం, లేకపోతే మరొక రకంగానో వాటిని సాగుతూ ఉండేటటువంటి రైతు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు తప్ప పాల డైరీస్ని మిగతా వాళ్ళు పోషించలేరు. అలాంటి రైతులకి వాళ్ళు సాగించేటటువంటి వ్యావసాయిక ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి ఎలా దీన్ని మార్కెటింగ్ చేసేది, ఎలా దీన్ని పబ్లిక్లో తీసుకువెళ్ళేది, నేను పండిస్తా, మంచిగా పండిస్తా, మీరు పండించమన్నట్లుగా ఎరువులు లేకుండా, పురుగుల మందులు లేకుండా, మిగిలినటువంటి రసాయన పదార్థాలు లేకుండా నేను పంటనైతే పండించే బాధ్యత తీసుకుంటాను. కానీ నేను పండించిన పంటకి మార్కెటింగ్ ఎట్లాగా, దీన్ని బయటికి తీసుకువెళ్ళేది ఎట్లా, నాకు దానికి సంబంధించినటువంటి శ్రమ ఫలితం దక్కేది ఎట్లా అనే ఒక చింత, ఒక బాధ, ఒక ఆలోచన, ఒక ఆవేదన రైతులో తప్పకుండా ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ పట్టణంలో విజయవంతంగా జరిగిన దేశవ్యాప్త కార్మిక సమ్మె. పట్టణ వీధిలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న కార్మికులు నూతన చట్టాలను ఉపసంహరించుకుంటే
కార్మిక లోకం కన్నెర చేస్తుందన్న ట్రేడ్ యూనియన్ నాయకులు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సొంటి రామకృష్ణను సత్కరించిన జనసేన నేతలు. ప్రజలకు మంచి చేయడంలో కూటమి పార్టీలు సమన్వయంతో పనిచేస్తాయన్న జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్. కైకలూరు మండలం పల్లెవాడ వద్ద అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు. వెంటనే అప్రమత్తమై కారులోని ప్రయాణికులను బయటకు తీసుకొచ్చిన స్థానికులు. గాయాలతో బయటపడ్డ 2 ప్రయాణికులు. కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న చిన్నజీయ స్వామి రైతు సఫల యాత్ర. కృష్ణా మిల్క్ ఫ్యాక్టరీలో పాడి రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన స్వామి ప్రకృతి వ్యవసాయ ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్న జిఆర్ స్వామి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.